వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనకైతే యూఎస్ నుంచి ఒక పెద్ద పార్సల్ వచ్చింది. పార్సల్ అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. ఆల్రెడీ లాస్ట్ టైం ఒకటి వచ్చింది, దాన్ని అన్బాక్స్ చేసామన్నమాట. ఈసారి స్పెషల్ ఏంటంటే ఈ మొత్తం మనం కొనుక్కుని పోయినసారి గిఫ్ట్ వచ్చినాయి. ఎస్, అండ్ ఇప్పుడు ఇట్లయితే అన్బాక్సింగ్ చేద్దాం. మనం అంతా పిక్నిక్ సెటప్ అయితే వేసామన్నమాట మేడం మీద ఈరోజు చూడండి. అండ్ ఇక్కడైతే పార్సల్ ఓపెన్ చేస్తాం అండ్ దెన్ ఇక్కడ దీని మీద పెట్టి అన్బాక్సింగ్ చేస్తాం అన్నిటిని. రాహని ఫ్రెండ్సా ఈసారి హనీకి కూడా వచ్చినాయి. ఒకటి రెండు కాదు, చాలా వచ్చాయి. అంటే నేనే కదా తెప్పించింది. కాసేపు ఆగాల, నేను ఇచ్చేవరకు ఆగాల. ఓకేనా? ఫస్ట్ నా ఇది ఇస్తా, తర్వాత నీది ఇస్తా. ఆగాల, నువ్వు వెళ్ళిపోతావని నీకు లాస్ట్ లో ఇస్తాననింది. అండ్ ఇదే అనమాట మన పార్సల్ అయితే. మనం హైదరాబాద్ వెళ్ళింది దీనికి. తీసినప్పుడు చూడు. ఓకేనా? తీసినప్పుడు చూడు. ఓకేనా? అండ్ ఇప్పుడైతే మనం పార్సల్ అయితే చూసేద్దాం. మన ఫస్ట్ ఐటమ్ వచ్చేసి చాలా కాస్ట్లీ అనమాట. దీంట్లో ఉన్నట్లో సెకండ్ హైయెస్ట్ కాస్ట్ ఇది. ఫస్ట్ హైయెస్ట్ కదా, సెకండ్ హైయెస్ట్ కాస్ట్ ఇదే. DJI వైర్లెస్ మైక్ అనమాట. ఇది తెప్పించాను. ఇప్పుడు మనం వాడేది కూడా DJI. నేను ఏంటంటే వాయిస్ ఓవర్ చెప్పేది మామూలు వీడియో తీసేటప్పుడు ఒకటే అనమాట. వాయిస్ ఓవర్ చెప్పడానికి ఇది పనికిరాదు, ఎందుకంటే ఇది కెమెరాకి ఒకటే కనెక్ట్ అవుద్ది. ప్రెజెంట్ ఉన్న కెమెరాకి నేను మామూలుగా వాయిస్ ఓవర్ చెప్పే మైక్ వచ్చింది. ఇదిగో దీని మీద కంపెనీ పేరు కనిపిస్తుంది కదా, మీకు కావాలంటే అమెజాన్ లో కొనుక్కోండి. ఇది ఇట్లా కనిపిస్తుంది కానీ చూడండి, దీంట్లో 1 2 మైక్లు ప్లస్ ఇంకా 2 రిసీవర్లు. ఇదిగోండి, ఇది ఆండ్రాయిడ్ ఫోన్ కి. ఈ మైక్ మీకు కావాలంటే కొనుక్కోండి, అమెజాన్ లో ఉంటది. అండ్ ఇప్పుడు మనం అన్బాక్స్ చేసే మైక్ అయితే ఇదనమాట. అండ్ ఇది నాకైతే 30,000, ఇక్కడైతే 30,000 రూపీస్, అక్కడైతే 26 ఎంత పడింది, 26,000 ఎంత పడింది. అండ్ మనం అయితే దీన్ని ఆర్డర్ చేసేసాము. నువ్వు కూడా చెప్తున్నావా? ఇమిటేట్ చేస్తుందంట నన్ను. అండ్ దీన్ని అయితే మనం ఇప్పుడు అన్బాక్స్ చేసేద్దాం. నీది కాదు హనీ, ఇది నాది. నీ ఉన్నాయి ఇంకా. ఓకేనా? మాకు నమ్మకం లేదు. ఏంటి ఇటు తిరుగు, నాకు గట్టిగా చెప్పి. నువ్వేంటైతే నేను పిచ్చి మామయ్య అయితే? పిచ్చి హనీవా? మరి నేను లోపల. ఇదిగోండి, ఇది మైక్ పక్కన పెట్టేసి ఇదే సెట్. ఇప్పుడు మనం వాడే మైక్ వచ్చి సైజ్ ఇది ఎంత అంటే నాకు 2,000 రూపీస్ పడింది. ఇది మాత్రం 30,000 ఎంత వచ్చిందో చూడండి సైజు. అండ్ దీని లోపల అయితే ఒక బ్యాగ్ వచ్చింది. ఆ మైక్ పెట్టుకుందానికి బ్యాగ్ ఇది. దీని లోపల ఛార్జింగ్ కేబుల్ వచ్చింది. ఇంకా తీసుకో అన్ని నీయే. ఇస్తాను కదా టాయ్. అండ్ దీని లోపల అయితే యూజర్ మాన్యువల్స్ ఇంకా చాలా ఇచ్చారు. ఏం పేపర్ వర్క్ ఏమి మనకు అవసరం లేదు, ఎందుకంటే మనం ప్రో. అండ్ మైక్ అయితే ఇదే అనమాట. సరిపోయారు ఇద్దరు. చూడండి, నేను కాదు ఫస్ట్ మీకే చూపిస్తున్నాను. ఇగోండి 2 మైక్స్ అనమాట, DJI మైక్స్ ఇవి. ఇప్పుడు నేను వాడేది అడ్వాన్స్డ్ వర్షన్. ఇది DJI మైక్ 2 అంటారు, ఇది మైక్ 1. నేను ఇదే ఎందుకు తెప్పించానంటే, ఎవరైనా DJI మైక్ కొనుక్కునే పని అయితే ఇప్పుడు నేను సజెస్ట్ చేస్తాను. నేను వాడాను కాబట్టి దీన్ని ఆల్మోస్ట్ 4 months నుంచి వాడుతున్నాను నేను. నన్ను చూడండి, ఆమెను కాదు. నేను ఇది ఆల్మోస్ట్ 4 months నుంచి వాడుతున్నాను కాబట్టి నేను ఇదే సజెస్ట్ చేస్తాను. ఇది ద బెస్ట్. ఇది దీనికంటే దీంతో పోల్చుకుంటే ఇది కూడా బాగానే ఉంటుంది, కాకపోతే దీంతో పోల్చుకుంటే ఇది ద బెస్ట్. అండ్ ఇవి 2 మైక్స్ వచ్చాయి నాకు ఇక్కడ. ఏంటంటే ప్రతిసారి ఇప్పుడు హనీతో కలిసి వీడియో చేస్తున్నాను. ఒక మైక్ సరిపోదు కదా, హనీకి ఒక మైక్ నాకు ఒక మైక్ పెట్టామనుకో, ఇద్దరు వాయిస్ క్లియర్ గా వస్తుంది. అండ్ ఇది మైక్ అయితే ఇది ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఇది. అండ్ సెకండ్ ఐటమ్ లోకి వెళ్ళిపోదాం. పదా అంట. సరే, ఇప్పుడు సెకండ్ ఐటమ్ వచ్చేసి, ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఇది మైక్ పెట్టేసాం ఇక్కడ. నువ్వు అట్లా చూడకూడదు, నీకు ఇస్తా. నువ్వు ఇస్తే వెళ్ళిపోతావు, మళ్ళీ నేనేం చేయాలి తర్వాత వీడియోలో? నేను ఒక్కడే ఉంటే వాళ్ళు చూడట్లా. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అండ్ ఇది అయితే తెప్పించాం అనమాట. ఇది ఇక్కడ దొరకదా అని అంటారేమో, కాదు దొరకదు ఇది. సరే తీసుకో, ఇక్కడ దొరకదు అనమాట, అందుకని స్పెషల్ అక్కడి నుంచి తెప్పించాను. ఇది దీనికి ఏంటంటే ఇది తయారు చేసి ఇచ్చినప్పుడు దీనికి ఒక ఏజ్ ఉంటది, ఇంకా సర్టిఫికేట్ కూడా ఇస్తారనమాట. సర్టిఫికేట్స్ అన్ని ఉన్నాయి. సరే, నువ్వు దాంతో ఆడుకో. హనీ దీని పేరు ఏం పెడతావా? హార్స్ ఏమంటది? ఏమంటది? అండ్ హనీకి అయితే ఒక టాయ్ ఇచ్చేసాం, కాసేపు కామ్గా ఉంటది. అండ్ మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నేను తెప్పించినట్లో థర్డ్ కాస్ట్లీయెస్ట్ ఐటమ్ ఇదే అనమాట. థర్డ్ కాస్ట్లీయెస్ట్. ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ స్నీకర్స్ ఉంటాయి అనమాట. మనకి ఇవే డ్రీమ్ స్నీకర్స్. నా ఫేవరెట్ అనమాట, నా ఆల్ టైమ్ ఫేవరెట్. నేను ఎప్పటి నుంచో కొనుక్కుందాం అనుకుంటున్నాను. ఎవరు ఎన్ని డబ్బులు తగలేదు. ఇట్లా రేటు కూడా నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే మా అమ్మ నా ఎదురుగా ఉంది. సో నేను ఇటు ప్రైజ్ అయితే చెప్పదలుచుకోలేదు. అండ్ మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్స్ చేయండి, మా అమ్మ చూసి అప్పుడు తిట్టద్ది. ఇవే ఎయిర్ జోర్డన్ 1 ఉల్ఫ్ గ్రే లోస్ ఓజీస్. ఇవి ఓజీస్ అంటారు. ఎయిర్ జోర్డన్ 1 ఓజీస్ ఉల్ఫ్ గ్రే.
పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అండ్ నా ఫేవరెట్ అనమాట, మన సైజ్ అయితే తెప్పించాము. ఎయిర్ జోర్డన్ 1 లోస్ ఓజీస్ అంటారు వీటిని, ఒరిజినల్స్. అండ్ వీటికి ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ లేస్ కూడా ఇచ్చారనమాట, అంటే బ్లాక్ కాకపోతే వైట్ వేసుకోవచ్చు అనమాట. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేసుకోవచ్చు. అండ్ ఇవైతే లోపల పెట్టేస్తా. నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూద్దాం. ఏంటి టాయ్ నచ్చిందా? సరే తీసుకోలే. ఎంజాయ్ పండగ ఎంజాయ్. నీకు అదొక్కటే వచ్చింది. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? ఇంకోటి కూడా వచ్చింది. చూసేసావా? తెలిసిపోయిందా? సరే సరే చూపిస్తా. అండ్ ద నెక్స్ట్ ఐటమ్ ఈస్, అంటే ఒక ఏదో అంటారుగా, దీని లోపల ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి అనమాట. నాకు బేబీ కావాలి. బేబీ టాయ్ ఇస్తా. బేబీ టాయ్ ఉందిలే హనీ కోసం. అండ్ దీని లోపల ఇంకొక హ్యాండ్ బ్యాగ్ అయితే ఉంది. ఇది వచ్చి మన సిస్టర్కి తెప్పించాం మనం ఓన్ గా సెలెక్ట్ చేసి. అండ్ దీని కాస్ట్ కూడా నేను చెప్పదలుచుకోలేదు. అండ్ మనకి ఇంకా చాలా బట్టలు కూడా వచ్చాయి అనమాట. ఇన్ని తీసి పక్కన పెట్టేశాను. అండ్ ఈ టీ షర్ట్ దీని మర్చిపోయా. దీంట్లో ఇంకో టీ షర్ట్ ఉంది, దీన్ని పక్కన పెట్టేద్దాం. దీంట్లో ఇంకొక టీ షర్ట్ ఉంది, దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం. అండ్ దీంట్లో ఇవి పింపుల్ ప్యాచెస్. దీంట్లో అయితే ఇంకో సీరం వచ్చింది, సేల్ సీరం. నేనే తెప్పించాను అనమాట, ఫేస్ కి మంచిది. అండ్ మన ఫేవరెట్ బ్రాండ్ అనమాట ఇది, ఆల్ టైమ్ ఫేవరెట్ ఇది. మళ్ళీ ట్యాగ్ చూస్తే తిడతారు, ట్యాగ్ పక్కన పెట్టేద్దాం ఎందుకంటే తెలిసిపోద్ది అది ఎంత రేటు. నీకు నా చేతిలోనే అనుకున్నా, అమ్మమ్మ చేతిలో కూడా ఖచ్చితంగా దెబ్బలు పడతాయి రా మామయ్య. ఇదే అండర్ ఆర్మర్ క్యాప్ అనమాట, నా ఫేవరెట్ బ్రాండ్ అండర్ ఆర్మర్. నేను ఇది ఎప్పుడంటే ఇష్టపడింది, ఒక ఆడియో లాంచ్ లో రామ్ చరణ్ పెట్టుకున్నాడు సేమ్ ఇదే అండర్ ఆర్మర్ బ్రాండ్. అప్పటి నుంచి నేను ఇది కొందామని ఫిక్స్ అయిపోయాను. మొత్తానికి అయితే తెప్పించేసుకున్నాను, కొనేసుకున్నాను నేనే. అండ్ బాగుంది, నాకు ఎట్టుందో కామెంట్ చేయండి. మీలో ఎంతమంది రామ్ చరణ్ ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ చేయండి. ఏ బొమ్మ వద్దా? అయితే కూర్చో. ఇది నీ టైం, కానీ ఉన్న టైం వచ్చినప్పుడు చెప్తాను నీ పని. అండ్ మన సిస్టర్ కి చాలా లిప్స్టిక్స్, ఫౌండేషన్స్ ఏమేంటియో తెప్పించాము. ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఉన్నాయి. అంతే, ఇంకేం లేవు ఈ బ్యాగ్ లో. ఈ బ్యాగ్ కూడా కొన్నా. ఇది మా మమ్మీకి. మా అమ్మ మనకి ఏం బ్యాగ్ కావాలో, ఏ బ్యాగ్ కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు కదా చూపించినప్పుడు. నాకు అన్నిటికంటే పెద్ద బ్యాగ్ కావాలి. అమ్మా సరిపోద్దిమా, నోరు మూసుకున్నా పక్కన పెట్టు. అండ్ మా మమ్మీ బ్యాగ్ ఇక్కడ పెట్టేస్తాను వెనక. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి హనీకి ఏమైనా ఇవ్వాలా? సరే, హనీకి అయితే కొన్ని ఐటమ్స్ తెప్పించాను అనమాట. హనీకి అయితే హాట్ వీల్స్ కొన్ని తెప్పించాను, కార్స్, హాట్ వీల్ కార్స్ అనమాట. ఇవన్నీ సగం అన్ని చినిగిపోయాయి, అంటే ఐ మీన్ తెచ్చేటప్పుడే బాక్స్ నుంచి బయటకు వచ్చేసాయి. టెస్లా మోడల్ ఎస్. ఇంకా అన్ని ఇదిగో ఇవన్నీ హనీకే టాయ్స్. ఇవన్నీ చూపించిస్తానా సెకండ్ ఉండరా? సరేలే, ఇగో తీసుకో. ఇవన్నీ హనీ టాయ్స్ అనమాట. కొంచెం అతిగా అనిపిస్తుంది మీకు ఈ ఐటమ్ చూపిస్తే. అండ్ ఇది నెక్స్ట్ ఐటమ్ అనమాట. ఇది వచ్చేసి వాచ్. ఇది ఇప్పుడు నేను ఉండేది నెల్లూరులో ఏ వాచ్ షాప్ లోకి పోయినా కానీ దొరికేస్తుంది. ఇది ఆ నుంచి తెప్పించాలా అంటే తక్కువ రేటు పడింది అనమాట, అందుకే తెప్పించా. ఇంకెట్లా వస్తున్నాయి కదా అని చెప్పి ఆడే షాపింగ్ చేసాం అనమాట. ఏ వాచ్ షాప్ లో పోయినా దొరికేస్తుంది. ఇది క్యాషియో వాచ్. అంటే నా దగ్గర ఉండేది యాపిల్ వాచ్ ఉంది, ఇంకా శాంసంగ్ వాచ్ ఉంది. అవి రెండు ఏంటంటే డిజిటల్ వాచ్లు. ఇది కూడా డిజిటల్ వాచే, కాకపోతే స్టీల్ వాచ్ అనమాట. స్టీల్ వాచ్ కాబట్టి కొంచెం స్టైల్ గా ఉంటుంది అని చెప్పి తెప్పించాను. ఇంకా నుంచి ఈ వాచ్ కూడా చూస్తారు మీరు వీడియోస్ లో. ఇది కూడా తెప్పించాం అనమాట. అండ్ దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద స్టార్ ఐటమ్. చాలా మంది వీడియో ఓపెన్ చేయగానే లైక్ కొట్టేసి వీడియో చూస్తుంటారు అనమాట. వాళ్ళకైతే ఎవరైతే లైక్ కొట్టాలనుకో మర్చిపోయి ఉంటారో వాళ్ళైతే ప్లీజ్ అలా కొంచెం లైక్ కొట్టేస్తే వీడియో కొంచెం ఎక్కువ మందికి చూపిస్తుంది. అలాగే నాకు కూడా ఇంకా ఎక్కువ లాంగ్ వీడియోస్ చేయడానికి మోటివేషన్ గా ఉంటుంది. కొంచెం అలా లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఇందాక కొన్నాం కదా జార్డన్, ఎయిర్ జార్డన్ షూస్ ఒకటే కొనుక్కుంటే బాగుండదు కదా అని చెప్పి సాక్స్లు కూడా తెప్పించేసాను. జార్డనే 3 pairs తెప్పించాను అనమాట. ఆ షూస్ కి మొత్తం కంప్లీట్ గా ఉంటే బాగుంటది, ఉత్త షూస్ ఉంటే ఏం బాగుంటది. అందుకే సాక్స్లు కూడా జార్డనే తెప్పించాను. అండ్ ఇవి కూడా ఏదే. అండ్ నెక్స్ట్ ఒక పర్ఫ్యూమ్ ఒకటి తెప్పించాము, బెంట్లీ. బాలయ్య ఫేవరెట్ బ్రాండ్ అంటే ఇది. ఒక బ్రాండ్ అంటే అది కాదు, బాలయ్య వాడేది ఇదే అంట పర్ఫ్యూమ్, బెంట్లీ. ఆహాలో ఒక షోలో చెప్పాడు అనమాట, ఒక ప్రోగ్రామ్ లో. మనకు బాలయ్య అంటే ఇష్టం కాబట్టేసి సేమ్ అదే బ్రాండ్ అయితే తెప్పించాను, బెంట్లీ పర్ఫ్యూమ్. ఎట్లుంటుందో ఒకసారి సెక్స్ చేద్దాం. లైట్ ఫెయిల్ అయిపోతుంది అన్న, అందుకే. సరిగ్గుందిగా చూడ్డానికి, చూడకూడదు అట్లా. ఇక్కడ కూడా అవైలబుల్ గా ఉంది, కాకపోతే కాస్ట్ ఎక్కువ ఉంది. ఎంత ఇక్కడైతే ఆల్మోస్ట్ 6000 పైనే ఉంది, అక్కడైతే తక్కువ పడింది, అందుకే ఆడే తెప్పించాను. అండ్ ఇదిగోండి ఐడాస్ పర్ఫ్యూమ్ కూడా ఒకటి వచ్చింది. ఇది నా ఫేవరెట్ అనమాట, నేను ఇక్కడ కూడా వాడతాను. ఇది మరి ఓవర్ అయిందిరా అని అన్నంటే మాత్రం ఇవి కూడా తెప్పించాం అనమాట. మనం వాడే ఫేస్ వాష్, ఫేస్ క్లెన్జర్స్ ఇవే నేను వాడేది, సెటాఫిల్. మీరు కూడా కావాలంటే యూస్ చేయండి, అసలు కెమికల్సే ఉండవు, చాలా మంచిది, చాలా చాలా బెస్ట్. ఉన్నట్లో ద బెస్ట్ ఇదే ఫేస్ వాష్, సెటాఫిల్. 2 తెప్పించాను. అండ్ వావ్, ఏరోప్లేన్ వెళ్తుంది పైన, రాకెట్ కాదక్క, ఏరోప్లేన్ ఇదే.
అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది నా ఫేవరెట్ అనమాట, ఆల్ టైమ్ ఫేవరెట్. మీకు అందరూ తెలుసు నా వీడియోస్ చూస్తా ఉంటే. ఇవన్నీ తీసేస్తా ఒక సెకండ్, అడ్డంగా ఉన్నాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి నా ఫేవరెట్ ఐటమ్ అనమాట, ఎప్పటి నుంచో నేను తీసుకుందాం అనుకుంటున్నా కానీ దొరకట్లేదు. క్రాక్స్ అంటే నాకు చాలా ఇష్టం అని తెలుసు కదా. నేను ఒక బ్రాండ్ అంటే నేను ఒక మోడల్ క్రాక్స్ అయితే తెప్పించాను, అవైతే ఇండియాలో దొరకలేదు. ఎంత ట్రై చేశాను, ₹1000 ఎక్స్ట్రా పెట్టి తీసుకుందాం అని చెప్పి సూపర్ కిక్స్ లో కూడా ట్రై చేశాను. ఆ సైజ్ లేదు, సైజ్ ఉంటే కలర్ లేదు, అందుకే అక్కడి నుంచి అయితే తెప్పించాను. నేను తెప్పించిన ఐటమ్స్ అన్నిటిలో మోస్ట్ అవైటెడ్ ఐటమ్ ఇదే, క్రాక్స్ ఎకోస్ట్రోమ్. ఇటు మోడల్ పేరు వచ్చేసి క్రాక్స్ ఎకోస్ట్రోమ్. అండ్ ఇప్పుడు మీకైతే ఇవి చూపించబోతున్నాను చూడండి. ఫస్ట్ మీరైతే షాక్ అవుతారు, మరి వీటిని కూడా ఎట్టేసుకుంటారు ఇట్లని అని అంటారు, కానీ బట్ నాకైతే నచ్చాయి. అవి తీయాలా? తీస్తాను ఒక్క నిమిషం. అండ్ ఐటమ్ ఈస్ ఇవే అన్నమాట, క్రాక్స్ ఎకోస్ట్రోమ్. నాకు ఫేవరెట్ అనమాట, నా క్రాక్స్లోనే ద బెస్ట్ ఇవి. ఇప్పటివరకు వచ్చిన క్రాక్స్ వదిలేడంటే క్రాక్స్ వదిలిన వాటిలో ద బెస్ట్ మోడల్ ఇదే. అచ్చం పానీపూరిలా మేవాడు ఇలాగున్నాయిలే. ఏంది అచ్చం పానీపూరి మా పానీపూరి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడబాక, వాళ్ళకి నాకంటే ఎక్కువ డబ్బులు వస్తాయి మా. ఇంకొకసారి మా అమ్మ ఏమైనా డైలాగ్ అంటే ఏమైనా అమ్మ వైపు తిప్పేయి సరేనా, ఈసారి ఏం మాట్లాడదు, కామ్గా ఉంటుంది. అండ్ హనీ ఎలా ఉన్నాయి హనీ? ఇవి బాలేవా? నాకు ఇవి నచ్చాయి. ఇది బాలేదా? సరేలే తీ, ఏదో ఒకటి. ఇంకా ఇవన్నమాట క్రాక్స్ అయితే నేను తెప్పించాను. నాకైతే చాలా 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 నచ్చాయి. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఇంక నుంచి వీడియోలో మీకు ఇవే కనిపిస్తాయి, చూడండి. ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో ₹6 ఉన్నాయి, తీసుకో. ఇక్కడ చాలకపోతే ₹1 కింద ఆశా చాకలెట్ ఉంది అక్కడ. మీకు కానీ ఎవరికైనా కావాల్సింది కొనుక్కోండి. కంఫర్ట్ అయితే నేను ఇప్పుడు ఇది వేసుకున్నాను, అంటే మధ్యలో గ్యాప్ లో వేసుకున్నాను. ఎట్లుందంటే మేఘాల మీద నడిచినట్టుంది, అంటే అంత సాఫ్ట్ గా ఉంది, పరుపు మీద నడిచినట్టుంది. లోపల ఉంది కదా, ఇది ఉంది. ఇది ఈ రోజు ఇండిపెండెన్స్ డే కదా, హెలికాప్టర్లు తిరుగుతున్నాయి, హెలికాప్టర్ సౌండ్స్. Few moments later. హెలికాప్టర్ కాదంట, దోమల ముందు కొట్టి ఆటో తిరుగుతుందంట, మా పెదనాయన చెప్పాడు. నువ్వు సూపర్ రా. అండ్ ఫైనల్ స్టార్ ఐటమ్ ఈస్, అండ్ మిగిలిన ఐటమ్ అదే అనమాట, ఉన్నోట్లోనే కాస్ట్లీయెస్ట్ ఐటమ్ ఇదే. అండ్ ఇది చూసారు, అసలుకి రియలిస్టిక్ బేబీ టాయ్ అనమాట. అండ్ ఇప్పుడు ఇదే అనమాట మన బేబీ. ఏమి బేబీ బొజ్జోన్ ఉందంట, సైలెంట్ గా అంటుండండి. అండ్ దానికి ఆ బేబీకి నెత్తికేయడానికి హెయిర్ బ్యాండ్, అండ్ ఆ బేబీకి పాల సీసా, అండ్ ఆ బేబీకి ఒక డైపరు, ఆ బేబీకి ఒక బర్త్ సర్టిఫికేట్, అండ్ ఇంకా ఆ బేబీకి ఆడుకునేదానికి టాయ్స్. ఇగోండి, ఆ బేబీకి ఆడుకునేదానికి టాయ్స్ అన్నీ ఉన్నాయి. బొక్క ఉందా దానికి? అండ్ ఇప్పుడు మనం ఈ బేబీని అయితే అన్బాక్స్ చేద్దాం. దీంట్లో ఎంత డీటెయిల్ గా అంటే దీనికి గోర్లు కూడా కనిపిస్తున్నాయి, మీకు వీడియోలో చూపిస్తాను, ఆగండి. మూతి పెడతావు బేబీకి? పెడదాం, ఆగు, బేబీని తీస్తున్నా, ఓకేనా? జాగ్రత్త. సరే సరే. అరవకు, బేబీ లేస్తుంది. బేబీ ఏడుస్తుంది నాన్న, ఆగు ఒక్క నిమిషం, బేబీని వాళ్ళకి చూపిస్తా. ఒక్కసారి ఐలిట్స్ చూడండి, కళ్ళు, ఐ ల్యాషెస్, ఐబ్రోస్, ప్లస్ ఇంకా చేతికి గోర్లు చూడండి, ఇగో చేతికి గోర్లతో సహా. అండ్ ఇదిగో హనీ నీ బేబీ ఎంత క్యూట్గా ఉందో చూడు. బేబీకి ఏం పేరు పెడదాం? డాలియా? హనీ చూడు, బేబీకి నోట్లో అది కూడా పెట్టేసింది. అండ్ బేబీ పేరు అయితే డాలీ అని పెడుతుందంట హనీ. ఓహో, దీనికి మ్యాగ్నెట్ ఉంది ఇక్కడ, ఇదిగోండి. అండ్ ఇదిగో నీ బేబీని ఇట్లా పట్టుకో, జాగ్రత్త బేబీ జాగ్రత్త పట్టుకో, జాగ్రత్తగా పట్టుకో బేబీని. అండ్ ఇదే హనీ బేబీ అనమాట ఇప్పటి నుంచి, దీని పేరు డాలీ. అప్పుడే నేను తాతన అయిపోయాను. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఊరికే అన్నాలి, అప్పుడే సిగ్గుపడుతుంది చూడు. అండ్ ఇటీ నా బేబీ, డాలీ బేబీని, జాగ్రత్త దెబ్బ తగులుతుంది. అండ్ మర్చిపోయా, అసలైన ఐటమ్ మర్చిపోయానుగా. ఓహో, ఇది కూడా కాస్ట్లీయెస్ట్ ఐటమ్, వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ ఐటమ్ అనమాట. ఓ నవ్వుతుందా బేబీ? ఓ బేబీ. అండ్ ఇదిగో మెమరీ కార్డ్ అనమాట, 1 TB మెమరీ కార్డులో ఒక 2 తెప్పించాను, ఇంకోటి ఆడ ఉంది. ఎందుకంటే రికార్డ్ చేయడానికి కెమెరాలోకి అనమాట, ఊరికే అవుట్ ఆఫ్ స్పేస్ అని వచ్చేస్తుంది, తాగిద్దాంలే. అండ్ ఇదిగో ఇది హనీ వాళ్ళ బేబీ గురించి బాగా ఎక్సైటెడ్ గా ఉంది. డాలీ, దీని పేరు డాలీ. హనీ దీన్ని తీసేస్తా హనీ. డాలియా? అబ్బో, ఇది ఓహో ఆ సినిమాలో అంటాడు, ఇది బొమ్మ కాదు జెస్సీ అంటలా, ఇది కాదనమాట డాలీ. ఇదిగో అమ్మ డాలీ.
నీ డాలీ పట్టుకో, జాగ్రత్త దెబ్బ తగులుతుంది మీ డాలీకి. వాయ్ అబ్బో, ఏ రోజైనా నన్నైనా అంత ఇష్టంగా చూసినావా హనీ నువ్వు? సరే ఇదనమాట మెమరీ కార్డు, 1 TB మెమరీ కార్డులు 2 తెప్పించాను. అండ్ ఇదిగో ఇంకా దీంట్లో చాలా కొన్ని చాక్లెట్స్ కూడా వచ్చాయన్నమాట. అయ్యా మొత్తం పిసికి పిసికి పిప్ అయిపోయినాయి, మెత్తగా అయిపోయాయి చాక్లెట్లు. ఇట్లన్నిటిని ఫ్రిడ్జ్ లో పెట్టాలా. ఇంకా చాక్లెట్స్ కూడా వచ్చాయి. అండ్ దెన్ అంతే, నన్ను చూడొచ్చు కదా, ఇందా నుంచి హనీని ఎందుకు చూస్తున్నావు? ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏం చేస్తున్నావు? సిగ్గుపడకు చెప్పు. అరే సిగ్గు ఏమైంది హనీ? వాళ్ళ బేబీకి పాలు దాపిస్తుంది హనీ వాళ్ళ డాలీకి. ఆ సిగ్గుపడుతుంది చూడు అంట. అండ్ ఇప్పటి వరకు వీడియోని చూసావంటే ఈ వీడియో ఏం చేస్తున్నావు? ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, ఇంకా ఇలాంటి వీడియోస్ మంచి మంచి చాలా వస్తాయి. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా బాయ్.